ప్రతి పురాణం ఒక కథ కాదు, ప్రతి ఇతిహాసం ఒక చరిత్ర కాదు. అవి ధర్మం, కాలానికి చెప్పిన శాశ్వత సత్యాలు. ఇది కథావాహిని. ఒక సముద్రాన్ని మథించారు, ఒక పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించారు, ఒక మహాసర్పాన్ని తాడుగా మార్చారు. దేవతలు అసురులతో చేతులు కలిపారు. కానీ అమృతం కోసం చేసిన ఆ ప్రయత్నంలో మొదట బయటకు వచ్చింది ప్రపంచాన్నే నాశనం చేసే భయంకరమైన విషం. ఎందుకు దేవతలు అసురులతో ఎందుకు కలిసి పనిచేశారు? ఆ విషాన్ని ఎవరు రక్షించారు? చివరకు అమృతం ఎవరికి దక్కింది? ఈరోజు హిందూ పురాణాలలో అత్యంత అద్భుతమైన సముద్ర మథన గాథను తెలుసుకుందాం. దేవతలు తమ శక్తిని ఎలా కోల్పోయారు? ఒకరోజు దేవేంద్రుడు స్వర్గలోకంలో తన ఐరావతంపై విహరిస్తున్నాడు. అప్పుడే మహర్షి దుర్వాసుడు పరమశక్తి ఆశీర్వాదంగా లభించిన ఒక దివ్య పుష్పమాలను ఇంద్రునికి సమర్పించాడు. ఆ మాల సాధారణ పూలమాల కాదు, అది మహాలక్ష్మి కటాక్షానికి ప్రతీక. ఇంద్రుడు ఆ మాలను భక్తితో స్వీకరించాల్సింది, కానీ అహంకారం వివేకాన్ని కప్పివేసింది. అతను ఆ మాలను ఐరావతం తలపై ఉంచాడు. ఐరావతం దాని విలువ తెలియక ఆ మాలను నేలపై పడేసి తొక్కేసింది. ఆ దృశ్యాన్ని చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహంతో కంపించాడు. ఇంద్రా, సంపదకు గౌరవం ఇవ్వని వాడికి సంపద శాశ్వతంగా నిలవదు. నీ అహంకారం కారణంగా మీ దేవతల శక్తి అంతా నశిస్తుంది అని శపించాడు. ఆ శాపం క్షణాల్లోనే ఫలించడం ప్రారంభించింది. దేవతల తేజస్సు తగ్గిపోయింది. వారి బలం రోజురోజుకు క్షీణించింది. అసురుల ఆధిపత్యం, దేవతలు బలహీనపడిన వార్త అసురుల రాజు బలికి చేరింది. ఇదే సరైన సమయమని భావించిన అసురులు దేవలోకంపై దండెత్తారు. ఒకదాని తర్వాత ఒకటి యుద్ధాలు జరిగాయి. కానీ బలహీనమైన దేవతలు ఎదుర్కోలేకపోయారు. స్వర్గలోకం అసురుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. దేవేంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు అందరూ తమ వైభవాన్ని కోల్పోయారు. ఆ సమయంలో ఒకే ఒక ఆశ మిగిలింది: శ్రీ మహావిష్ణువు, విష్ణుమూర్తి యొక్క మహాప్రణాళిక. దేవతలందరూ వైకుంఠానికి చేరుకున్నారు. వినయంగా నమస్కరించి తమ పరిస్థితిని వివరించారు. మహావిష్ణువు చిరునవ్వు నవ్వాడు. ఆయనకు భవిష్యత్తు ముందే తెలుసు. ఆయన ఇలా అన్నాడు: మీ శక్తిని తిరిగి పొందడానికి క్షీరసాగరాన్ని మథించాలి. దేవతలు ఆశ్చర్యపోయారు. అంత పెద్ద సముద్రాన్ని ఎలా మథించగలం? అప్పుడు విష్ణుమూర్తి మరో ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు: మీ శత్రువులైన అసురులతో కలిసి ఈ కార్యాన్ని చేయాలి. దేవతలు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. శత్రువులతో కలిసి పని చేయాలా? కానీ ఇది దైవ ప్రణాళిక, తాత్కాలిక ఒప్పందం. దేవతలు అసురుల రాజు బలి వద్దకు వెళ్ళారు. అమృతం గురించి చెప్పారు. సముద్రాన్ని కలిసి మథిద్దాం, వచ్చే అమృతాన్ని సమానంగా పంచుకుందాం. అసురులు అమృతం పేరు విన్న వెంటనే అంగీకరించారు. ఇలా శత్రువులు మొదటిసారి ఒకే లక్ష్యం కోసం చేతులు కలిపారు. కానీ ఇద్దరి మనసుల్లోనూ ఒకే ఆలోచన: చివరికి అమృతం మాకే దక్కాలి. మందర పర్వతం ఇప్పుడు మథించడానికి ఒక భారీ కవ్వం కావాలి. దానికోసం మందర పర్వతాన్ని ఎంచుకున్నారు. ఆ పర్వతం అంత ఎత్తుగా ఉంది. దాని శిఖరం మేఘాలను దాటేది. దేవతలు, అసురులు అందరూ కలిసి దాన్ని కదిలించడానికి ప్రయత్నించారు. కానీ పర్వతం ఒక్క అంగుళం కూడా కదలలేదు. అప్పుడు మహావిష్ణువు తన దివ్యశక్తితో మందర పర్వతాన్ని సులభంగా ఎత్తి క్షీరసాగరం మధ్యలో ఉంచాడు. అందరూ ఆయన మహిమకు నమస్కరించారు. వాసుకి ఇప్పుడు తాడు కావాలి. దానికోసం నాగరాజు వాసుకిని ఆహ్వానించారు. వాసుకి లోకాల మేలు కోసం అంగీకరించాడు. అతను మందర పర్వతం చుట్టూ చుట్టుకున్నాడు. అప్పుడు మరో చిన్న వివాదం ప్రారంభమైంది. అసురులు అన్నారు: మేము తలను పట్టుకుంటాం. దేవతలు విష్ణుమూర్తి సూచన మేరకు తోక వైపు నిలబడ్డారు. వాసుకి లోతుగా శ్వాస తీసుకున్నాడు. క్షీరసాగరం అలలతో ఉప్పొంగింది. సృష్టి చరిత్రలో అత్యంత గొప్ప మథనానికి సిద్ధమైంది.
మందర పర్వతం సిద్ధమైంది. వాసుకి సిద్ధమయ్యాడు. దేవతలు అసురులు తమ స్థానాల్లో నిలబడ్డారు. కానీ మథనం ప్రారంభమైన వెంటనే ఒక ఊహించని సమస్య వచ్చింది. మొత్తం పర్వతమే సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు మహావిష్ణువు ఏ అవతారం ఎత్తాడు? ప్రపంచాన్ని నాశనం చేసే హలాహల విషయాన్ని ఎవరు తాగారు? అసలు అమృతం ఎవరికి దక్కింది? కూర్మ అవతారం. మథనం ప్రారంభమైంది. దేవతలు అసురులు వాసుకిని లాగడం మొదలుపెట్టారు. మందర పర్వతం నెమ్మదిగా తిరగడం ప్రారంభించింది. కానీ కొద్ది క్షణాల్లోనే అందరూ ఊహించని విషయం జరిగింది. ఆ మహాపర్వతం భారీ బరువును తట్టుకోలేక క్షీరసాగరంలో మునిగిపోవడం ప్రారంభించింది. దేవతలు భయపడ్డారు. అసురులు మథనాన్ని ఆపేశారు. ఆ సమయంలో మహావిష్ణువు చిరునవ్వు నవ్వాడు. ప్రపంచానికి మరో అవతారాన్ని చూపించే సమయం వచ్చింది. ఒక్క క్షణంలో ఆయన అపారమైన మహా తాబేలుగా కూర్మ అవతారం ఎత్తాడు. ఆ దివ్య తాబేలు సముద్ర గర్భంలోకి వెళ్ళి మందర పర్వతాన్ని తన విశాలమైన వీపుపై మోశాడు. ఇప్పుడు పర్వతం స్థిరంగా నిలిచింది. సముద్ర మథనం మళ్లీ ప్రారంభమైంది. ప్రపంచాన్ని వణికించిన హలాహల విషం మథనం కొనసాగుతుంది. అందరి చూపు అమృతంపైనే ఉంది. కానీ అమృతానికి ముందు వచ్చింది మరణం. క్షీరసాగరం నుంచి భయంకరమైన హలాహల విషయం బయటకు వచ్చింది. ఆ విషయం అంత ప్రమాదకరమైనది. దాని వేడి తాకిడికి లోకాలు కంపించాయి. పర్వతాలు కరిగిపోవడం ప్రారంభించాయి. నదులు మరుగుతున్నాయి. దేవతలు అసురులు భయంతో పారిపోవడం ప్రారంభించారు. అప్పుడు అందరికీ ఒకే ఒక ఆశ గుర్తుకు వచ్చింది. మహాదేవుడు, నీలకంఠుడు. దేవతలు కైలాసానికి చేరుకున్నారు. వినయంగా నమస్కరించి లోకాలను రక్షించమని మహాదేవుణ్ణి ప్రార్థించారు. పరమశివుడు ప్రపంచాన్ని చూశాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ విషయాన్ని తన అరచేతిలోకి తీసుకున్నాడు. పార్వతీదేవి ఆందోళనగా చూశారు. మహాదేవుడు ఆ హలాహల విషయాన్ని తాగేశాడు. అయితే దాన్ని కడుపులోకి వెళ్ళనివ్వలేదు. ప్రపంచ రక్షణ కోసం తన కంఠంలోనే నిలిపాడు. ఆ క్షణం నుంచి ఆయన నీలకంఠుడయ్యాడు. అందుకే ఈ రోజు కూడా శివుడి గొంతు నీలివర్ణంలో కనిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 14 రత్నాలు. విషం తొలగిన తర్వాత మథనం మళ్లీ ప్రారంభమైంది. ఒక్కొక్కటిగా అద్భుతమైన రత్నాలు క్షీరసాగరం నుంచి వెలువడసాగాయి. కామధేనువు, కల్పవృక్షం, ఉచ్చైస్రవసు, ఐరావతం, అప్సరసలు, వారుని, చంద్రుడు, కౌస్తుభమని అలా అనేక దివ్య సంపదలు ప్రపంచానికి లభించాయి. చివరగా సర్వలోక వైద్యుడు ధన్వంతరి తన చేతుల్లో అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ క్షణంలో దేవతలు అసురులు అందరి చూపు ఆ అమృతంపైనే నిలిచిపోయింది. మోహిని అవతారం. అమృతం కనిపించగానే అసురులు దాన్ని బలవంతంగా లాక్కొన్నారు. దేవతలు మళ్ళీ నిరాశలో మునిగిపోయారు. అప్పుడు మహావిష్ణువు మరో లీల చేశాడు. అపూర్వ సౌందర్యంతో మోహిని రూపం ధరించాడు. అసురులు ఆమెను చూసి మైమరిచిపోయారు. మోహిని చిరునవ్వుతో చెప్పింది, అందరూ వరుసగా కూర్చోండి, నేనే అమృతాన్ని పంచుతాను. అసురులు ఆలోచించకుండా అంగీకరించారు. మోహిని చాకచక్యంగా మొదట దేవతలకు అమృతాన్ని అందించింది. రాహుకేతు జననం. అసురుల్లో ఒకడు తెలివిగా ఆలోచించాడు. అతనే స్వర్భాను. అతను దేవత వేషంలో వారి మధ్య కూర్చుని అమృతాన్ని తాగడం ప్రారంభించాడు. కానీ సూర్యుడు, చంద్రుడు అతన్ని గుర్తించారు. వెంటనే మహావిష్ణువుకు చెప్పారు. ఒక్క క్షణంలో సుదర్శన చక్రం మెరుపులా దూసుకెళ్ళింది. స్వర్భాను తల శరీరం నుంచి వేరయింది. కానీ అప్పటికి అమృతం అతని గొంతు వరకు చేరింది. అందుకే తల రాహువుగా, శరీరం కేతువుగా అమరులయ్యారు. అప్పటి నుంచి సూర్యుడు, చంద్రుడిపై రాహుకేతువుల గ్రహణం జరుగుతుందని పురాణాలు వివరిస్తాయి. సముద్రమథనం కేవలం అమృతం కోసం జరిగిన కథ కాదు. అది మన జీవితానికి ఒక గొప్ప ఉపమానం. మన జీవితాన్ని మథించడం ప్రారంభించినప్పుడు మొదట బయటకు వచ్చేది విషమే. కష్టాలు, బాధలు, నిరాశలు అవే మన హలాహలం. కానీ అక్కడే ఆగిపోతే అమృతం ఎప్పటికీ దొరకదు. దేవతలు మథనాన్ని ఆపలేదు. మహాదేవుడు విషాన్ని చూసి వెనక్కి తగ్గలేదు. మహావిష్ణువు సమస్య వచ్చిన ప్రతిసారి కొత్త మార్గాన్ని చూపించాడు. అందుకే జీవితంలో అమృతాన్ని పొందాలంటే
ముందుగా హలాహలాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. అదే సముద్ర మథనం మనకు నేర్పే శాశ్వత సత్యం. ఇది కథావాహిని.